ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతా ఉంటే, హత్యలకు గురవుతా ఉంటే, అత్యాచారాలకు గురవుతా ఉంటే, మళ్ళా బయటకొచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటున, పోలీసుల మాటున కూర్చొని అక్క చెల్లెములు, నా అక్క చెల్లెములు మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు గానీ, ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తా ఉంది. ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి, అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయూత ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టావు. ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు. నువ్వు మహిళా దినోత్సవం గురించి, అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం, మహిళల పేరు మీదే నేను ఇల్లు ఇస్తున్నాను, మహిళల పేరు మీద సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈ రోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు. ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని ఒక నకిలీ రత్నాల్ని, నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతగానే దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైకరపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏంటరా ఈ బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా. బారికేడ్లు కాస్త అందులోంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు. అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట. అదో వ్యసనం అంట. మాకు అలాగే అర్థమైంది. అరే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే, ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు, మనం అందరం చూసే డ్రైన్లు, మనం అందరం తాగే నీళ్లు, మనందరం చూసే ప్రాజెక్టులు, మనందరం వెళ్ళే బ్రిడ్జ్లు, ఇవన్నీ గుర్తొస్తాయి. అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని టక్కుమని గుర్తొచ్చేది కోడికత్తి, గొడ్డలి, బాత్రూము. ఈ మూడిటితో పాటు మనకి ఏం గుర్తొస్తాయి? మోసానికి పరాకాష్ట, దగాకి బ్రాండ్ అంబాసిడర్, అవినీతికి ఫస్ట్ ర్యాంక్, అక్రమాలకి పెట్టింది పేరు, హత్యలు మా ఇంట వంట అవే ఉంటాయి, కబ్జాలు మాకు కాస్త మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి. ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా, గంజాయి గురించి మాట్లాడాలన్నా, డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్ లో రాష్ట్ర నెంబర్ 1 పొజిషన్ లో ఉంచుతాడు. ఈ అవినీతి, దగ, మోసం, అక్రమం, హత్యలు, కబ్జాలు, దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, ఇవన్నిటి గురించి ఇతగాడు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు.